ఇవాటితో శివలింగం మీద ఉన్న అపోహలు, వాటి నియమాల మీద ఉన్న అపోహల్ని మనం గంగతో కడిగవుతూ పాడేద్దాం. మొత్తం అధపాతాళానికి తొక్కుదాం మూఢనమ్మకాలన్నింటినీ. ఈ వీడియో అందరికీ షేర్ చేయి. ఒక శివ భక్తుడిగా ఇది నీ మీద ఉన్న బాధ్యత. మొత్తం అందరికీ వీడియో చేరాలి. ముందుగా ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయొచ్చా అంటారు. ఎందుకు చేయకూడదు? ఆడవాళ్ళు ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేసి తీరొచ్చు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ గా నార్త్ స్టేట్స్ తీసుకోండి. నార్త్ స్టేట్స్ లో ఆడ లేదు మగ లేదు, అందరూ శివాభిషేకం చేసి. అండ్ ఇంకొకటి, ఛత్రపతి శివాజీ గారి తల్లి జిజియాబాయి, ఆవిడ మహాశివ భక్తురాలు అండ్ అమ్మవారి భక్తురాలు కూడా. ఆవిడ రెగ్యులర్ గా శివ పూజ చేసేవారు అని చెప్పి మనం ఖచ్చితంగా చరిత్రలో చదువుకొని ఉన్నాం. శివయ్య భక్తుల్లో ప్రథమంగా ఉండే ఫస్ట్ ఉమెన్ ఎవరో తెలుసా? అమ్మవారే ఆయన మహాభక్తురాలు. ఇంకేంటంటే ఆడపిల్లలు శివయ్యని అభిషేకించకూడదు, శివయ్యని ఆరాధించకూడదు అంటే ఎంత మూఢనమ్మకం ఇది. అండ్ ఇంకోటి, గూగుల్లో ద గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ శైవిజం అని చెప్పి కొట్టి చూడండి, మీకు ఒక పెద్ద ఆర్టికల్ వస్తుంది. అందులో శివుడి యొక్క మహాభక్తులైన స్త్రీల గురించి చరిత్ర ఉంటుంది. కావాలంటే అదే మీకు పెద్ద ప్రూఫ్ చదవండి. మరి ఆడవాళ్ళకి ఋతుక్రమం వచ్చినప్పుడు అభిషేకం చేయలేం కదా, 5 రోజులు ఏం చేయాలి అంటే, అంగుష్ట ప్రమాణం అంటే బొటనవేలు కన్నా చిన్న శివలింగమే కాబట్టి, లేదా బొటనవేలంత శివలింగమే కాబట్టి మీరు 5 రోజులు